కొందరు తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే ఈ కొడుకు గురించి ఇంకో కొడుక్కి, ఇంకో కొడుకు గురించి ఇంకో కొడుక్కి ఇలా చెప్తారన్నమాట. ఏంటి బ్యాడ్‌గా చెప్తారు. బ్యాడ్‌గా ఎందుకు చెప్తారని అంటే మరి వాళ్ళు చెప్పిన మాట వీళ్ళు వినాలి కదా! వీళ్ళు వినాలని అంటే డైరెక్ట్‌గా వీళ్ళు కొడుకులు ఇద్దరు కూర్చొని మాట్లాడుతూ ఉంటుంటే తండ్రి మధ్యలో కూర్చొని మాట్లాడితే ఎవరు వినరు కదా! అదే ఈ కొడుకు గురించి ఆ కొడుక్కి ఎక్కించి చెప్పాలి. ఆ కొడుకు గురించి ఈ కొడుక్కి ఎక్కించి చెప్పాలి. అప్పుడు ఓహో! ఇలా ఉన్నారా? లోపల అలా నడుస్తుందా? ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదు క్లారిటీగా. కానీ ఈయనొచ్చి మధ్యలో ఏదో ఒకటి చెప్తాడు కదా! అది ఆహా! ఇది నిజమే అయ్యి ఉంటది అని చెప్పేసి కొడుకులు నమ్ముతారు. అదే కోడళ్ళ గురించి ఈ కోడల గురించి, ఆ కోడలికి ఆ కోడల గురించి ఈ కొడుకు. ఒకవేళ ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి కోడళ్ళు కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు, నవ్వుకుంటూ ఉన్నారనుకో ఇక కథం కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. ఎందుకనంటే ఆళ్ళు ఒక్క దగ్గర కూర్చొని ఎక్కడ మమ్మల్ని నొక్కేస్తారు, ఎక్కడ మమ్మల్ని ఇలా చేస్తారు, అలా చేస్తారు అని చెప్పేసి వాళ్ళ ఊహలో బ్రతుక్కుంటూ వాళ్ళిద్దరిని కలవకుండా చేసేస్తారు. ఆఖరికి పిల్లల విషయంలో కూడా వీళ్ళ పిల్లల గురించి వాళ్ళ పిల్లల ముందు తక్కువ చేసి మాట్లాడి, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ముందు గొప్పగా మాట్లాడినట్టు చేస్తూ, మళ్ళీ అదే పిల్లల గురించి వీళ్ళ ముందు తక్కువ చేసి మాట్లాడి, మళ్ళీ వీళ్ళ దగ్గర వీళ్ళ పిల్లల గురించి గొప్పగా మాట్లాడినట్టు చేస్తూ ఏది ఉండదు. అక్కడ ఏందనంటే ఇద్దరి మధ్యలో వాళ్ళ మనస్పర్ధలు రావడానికి ఎన్ని విధాల వీలైతే అన్ని విధాల మాట్లాడి వాళ్ళని ఎంత దూరం చేయాలనో మానసికంగా అంత దూరం చేసి పడేస్తారు. అలాంటి తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకా ఎలాంటి మనస్తత్వాలతో మధ్యలో ఆ కొడుకులు ఎలా పెరిగారో నాకైతే అర్థం కావట్లేదు. పక్షపాతం చూపించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు కొడుకుల్లో ఎవరైతే బలహీనంగా అనిపిస్తారో ఆ టైంలో వాళ్ళని ఎలా గ్రిప్లో పెట్టుకోవాలని ఆలోచిస్తారు. కానీ వాళ్ళని ధైర్యంగా ముందుగా మంచి విషయాలు చెప్దాం అన్నది ఉండదు. మంచి విషయాలు ఎలా ఉంటుంది అంటే వాళ్ళని మెంటల్గా టార్చర్ పెట్టి వాళ్ళ మైండ్ అంతా రీఫ్రెష్ చేసి ఎప్పుడు భార్యలకు దూరం చేద్దామని ఆలోచన ఇలాంటి తల్లిదండ్రులది.